జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్లీజ్ అంకుల్, మమ్మల్ని వదిలేయండి అంకుల్. ప్లీజ్ అంకుల్, మమ్మల్ని ఏం చేయొద్దు అంకుల్, ప్లీజ్. వదిలేయను అలా అని ఏమీ చేయను. జస్ట్ ఫుడ్ పెట్టనంతే. ఏడవండి, కానీ నాకు వినపడకుండా. సౌండ్ వచ్చిందో అప్పుడప్పుడు నిమ్మరసం ఇద్దామనుకున్నా, అది కూడా ఇవ్వను. రేయ్, చూసుకోండ్రా. ఓకేనా? ప్లీజ్ అంకుల్, మమ్మల్ని వదిలేయండి అంకుల్. నాకు భయంగా ఉంది అంకుల్, మమ్మల్ని వదిలేయండి అంకుల్. రెండు రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్లో తీసుకెళ్లారో అర్థం కావట్లేదే. ఇది బుజ్జిదండి. ఇది చింగిది అక్షర. అంటే వాళ్ళనెట్టు తీసుకెళ్లారో మన పిల్లలు మనకి క్లూ వదిలారు. ఓన్లీ వన్ వే. మనం ఎక్కడున్నాం అనేది మన వాళ్ళకి తెలియాలి. ఎస్ బుజ్జి, నీ వల్లే. అక్షర, కిటే ఉంటుందండి, పదండి. ప్లీజ్ అంకుల్, మమ్మల్ని వదిలేయండి అంకుల్. ప్లీజ్ అంకుల్, భయంగా ఉంది అంకుల్. ఇది శేషుగాడి నంబర్ కదా, జైల్లో కూడా ఫోన్ వాడేస్తున్నాడా? హలో, శేషు. బయటకు వచ్చేసాను భూపతి గారు. అవునా? బయల్ మీదలే. వచ్చి రాగానే ఆ అక్షరని పిచ్చిదాన్ని చేసే ఒక ప్లాన్ అమలు చేశా. అంతేం చేసావు శేషు? చిన్ని బుజ్జిని కిడ్నాప్ చేశా. ఓర్ని, ఆ పని నీదా? యా, నాకు నరకాన్ని చూపిస్తే నేను చూపించనా? అక్షరతో కష్టం కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఎంచుకున్నా. వినడానికి బానే ఉంది గాని కనపడితే వచ్చిన దారినే పంపించేస్తారు నిన్ను. ఈసారి తెలివి తక్కువగా లేనులేండి. వెహికల్ కి నెంబర్ ప్లేట్ కూడా లేదు. చాలా పగడ్బందీగా ఎత్తుకొచ్చి సీక్రెట్ ప్లేస్ లో పెట్టాను. నాకెందుకో నువ్వు దొరుకుతావని టెన్షన్ గా ఉంది శేషు. మీకు ఆ టెన్షనే అక్కర్లేదు. టెన్షన్ అంతా ఆ అక్షరకే. నా దరిదాపుల్లో కూడా రాలేదు. సరే శేషు, నువ్వు జాగ్రత్త. వీడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు అంటే చాలా జాగ్రత్తలే తీసుకొని ఉంటాడు. అరవింద, నా పీక పట్టుకుంటావురా? మీకుందిరా, చావండి, ఏడవండి. భయంగా ఉంది బుజ్జి. భయపడకు చిన్ని, మనం క్లూస్ వదిలాం కదా. మీ మమ్మీ చూస్తారా? మనల్ని ఎవరో తీసుకెళ్లారని అమ్మకి తెలిసిపోయి ఉంటుంది. డెఫినెట్ గా ఇదే రోడ్ లో వస్తే చూస్తారు. వస్తారు.
లిఫ్ట్. ఏదో భూకంపం వచ్చినట్టు దిండెదురుతుందంటబ్బా. భూపతనొస్తోంది. అమ్మ దొంగదానా? ఆ దొంగగాడే నిన్ను పంపాడా? మాటలు రాందానికి నీకెందుకే ఫోను? తేలుస్తా. పల్లవి పల్లవి, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. నీ గురించి అక్షరకి, చిన్నికి, బుజ్జికి మొత్తం తెలిసిపోయింది. ఓహో, డైరెక్టర్ గారు మొత్తం లాగే కనిపెట్టేశారా? ఏంటి మాట్లాడవు? త్వరగా వెళ్ళిపో. బుజ్జమ్మ గారు, భూపతిగాడు దానికి ఫోన్ చేసి పిల్లలకి, అక్షరకి నీ విషయం తెలిసిపోయింది, వెంటనే ఇక్కడి నుంచి పారిపోమని ఫోన్ చేశాడు. నేనే విన్నా, దానికి తెలీదు. డైరెక్టర్ గారు చిన్నిని, బుజ్జిని తీసుకుని వస్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి. బుజ్జమ్మ గారు. బుజ్జి, డాడీ. చిన్ని, బుజ్జమ్మ. అమ్మా చిన్ని, ఏమవుతుందో అని ఎంతో కంగారు పడిపోయాను. దేవుడి దయ వల్ల మీకేం కాలేదు. ఇంకా ఆ దయ్యం సంగతే చూడాలత్తయ్య గారు. పల్లవి వచ్చేసింది. ఏదో గారడి చేసి తప్పించుకోవాలి. బుజ్జి ఉంటే బాగుండేదే. నీ బండారం మొత్తం బయటపడిందే. ఇదెప్పుడు ఆపుతుంది కదా, పొమ్మంటుందేంటి? దీన్ని పారిపోమని ఫోన్ చేశాను కదా, ఇది వినలేదా? మరి మెసేజ్ పెట్టింది ఎవరు? నువ్వు మూగదానివి కాదని తెలిసే. చిక్క నీ నాటకాలాపు. మీ గురించి మాకు మొత్తం తెలిసిపోయింది. ఇంత మోసం చేస్తారా? ఎవరూ లేరు. హుసేన్ నంగనాచి, ఎవ్వరూ లేకపోతే అతను ఫోన్ చేసి నిన్నెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు? నేనా? చూస్తుంటే పెద్దవారిలా ఉన్నారు. ఇలా పచ్చి అబద్ధాలు ఆడతారా? ఈ నెంబర్ ఎవరిది? నీది కదా? ఇందాకేదో రాంగ్ నంబర్ వెళ్ళింది. కరెక్ట్, అది ఈవిడ నంబరా? అంత ఓవర్ యాక్టింగ్ చేయకు. రాంగ్ నంబర్ అయితే మెసేజ్ ఎందుకు వెళ్తుంది? మెసేజా? నేను పంపించలేదే, మీ నుంచే వచ్చిందే. ఎవరో పిల్లలు ఆట పట్టిస్తున్నారేమో అని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అదే పెద్దదైపోయింది. ఎలా అవుతుంది? ఆ అమ్మాయి ఏమన్నా నా పేరు చెప్పిందా? ఇక్కడ మాత్రం చెప్పనివ్వకుండా చాలా జాగ్రత్త పడతావు. వీళ్ళు నమ్మేస్తారు.
నా ప్రమేయం లేదండి, నాకేం తెలీదు. ఇక్కడ తప్పించుకున్నా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉందిరా. ఎవరెన్ని ఎత్తులు వేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. నువ్వెన్ని కుట్రలు చేసినా మాలో చిచ్చులు పెట్టలేవు. వచ్చిన వాళ్ళు వచ్చిన దానికన్నా ఇలా గొప్పగా వెళ్తారు. తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్ తీసుకురండి. వస్తాను మేడం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మరొకరిని నాలా కాకుండా కాపాడారు మేడం. ఇంకేమైనా మాట్లాడాలా? ఎలాగో తప్పించుకున్నాను, అడ్డంగా బుక్ అయ్యేవాడిని. అవుతావు, అవ్వకుండా అయితే ఉండవు, అయ్యేలా చేస్తా. దుర్గమ్మా, అమ్మా నాన్న ఎప్పుడొస్తాడు? బుజ్జి ఏడవకు బుజ్జి. ఏడుపు వచ్చేస్తుంది చిన్ని. పాపం అమ్మని చాలా బాధ పెట్టాను. నాకు నాన్న లేడనుకుంటా. చెప్తే నేను బాధపడతానని చెప్పలేదు. నేనింక వినట్లేదని నన్ను సంతోష పెట్టడం కోసం అమ్మే నాన్నలో వచ్చింది. ఇంకెప్పుడు నాన్న గురించి అడగను చిన్ని. అమ్మని బాధ పెట్టను, ఎప్పుడూ అడగను. అవును బుజ్జి, నాకు అదే అనిపిస్తుంది. అమ్మని అడక్కు. నేను ఫీల్ అవుతున్నట్టు అమ్మకి కనిపించను. అమ్మమ్మ నాన్న గురించి ఫీల్ అవుతుంది. మీ డాడీ అరవిందనే బుజ్జి. ఆ నిజం నీకు చెప్పలేను. ఇలానే నీకే తెలిస్తే బావుండు. సార్ భయంగా ఉంది. లక్షలు తీసుకున్నప్పుడు చెప్పలేదుగా గిరి. అయినా నువ్వు భయపడ్డానికేముంది? నువ్వు అని ఎవరైనా చెప్తారనా? చెప్పడానికి అందులో ఎవ్వరూ మిగలరుగా. అది కాదు సార్, నేనే పోతే పెట్టి దిగేస్తావు కదా, ఇంకేంటి? చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అయిపోతుంది. అలాగే సార్. ఎవరు ఫోన్? డ్రైవర్ అన్నా సార్. పక్కనే ఉన్నానని చెప్పు. అన్నా ఎక్కడున్నావురా? పిల్లలందరూ వచ్చేశారు, కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇదిగో అన్నా, పక్కనే ఉన్నా, వస్తున్నా. త్వరగా రా. వెళ్ళు. విజయీ భవ. వచ్చేస్తున్నాడు మేడం. కంగారేం లేదండి. అన్నా వచ్చేసాడు మేడం. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోదాం. మీరు కొట్టండి మేడం. నేనా? కలెక్టర్ గారు కొబ్బరికాయ కొట్టి మా బస్సు కదిలిందంటే మాకది గొప్పే కదా మేడం. సరే. గిరి మేడంకి ఇవ్వు. అలాగే అన్నా. రండి మేడం. మీ చావుకి ఏ అడ్డు రాకుండా నువ్వే తిప్పుకుంటున్నట్టు అనిపిస్తుంది అక్షర. పిల్లలు రండమ్మా. అందరూ మెల్లగా ఎక్కడమ్మా. గిరి నువ్వు లాస్ట్లో ఎక్కు. అలాగేనా? ఆ బ్యాగ్ ఏంట్రా? బట్టలన్నా, రాత్రికి మా ఊరు వెళ్తున్నానని చెప్పా కదన్నా. ఏంటి? ఆ బ్యాగ్ ఏంట్రా? బట్టలన్నా, రాత్రికి మా ఊరు వెళ్తున్నానని చెప్పా కదన్నా. చెప్పా కదన్నా. అందరూ మెల్లగా ఎక్కండమ్మా. గిరి నువ్వు లాస్ట్లో ఎక్కు. అలాగేనా? ఆ బ్యాగ్ ఏంట్రా? బట్టలన్నా, రాత్రికి మా ఊరు వెళ్తున్నానని చెప్పా కదన్నా.
సరే సరే వెనకాల పెట్టుకో. అలాగే అన్నా. పెట్టేశావా? అయిపోయింది సార్, టైం మొదలైపోయింది. గుడ్ రా, వెరీ గుడ్ జాబ్. నువ్వు వచ్చే. ఓకే సార్. ఇంకెక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఎక్కడమ్మా, జాగ్రత్తగా ఎక్కండి. గిరి, ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ బాటిల్ తీసుకుందామని. రే ఎక్కడికి రా? వాటర్ నా దగ్గర ఉన్నాయిరా. ఇంకోటి తీసుకొస్తానా? రే టైం అవుతుంది, రారా. త్వరగా తీసుకుని వచ్చేస్తానా. నడు. ఎక్కడికి రా వెళ్ళేది? వాటర్ ఉన్నాయి కదా, నడు. ఇంకొకటి తీసుకో. అమ్మా, ఈరోజు ఆఫీస్ కి వెళ్ళావు కదా, మాతోనే ఉంటావు కదా? ఇంకెక్కడమ్మా, మీతోనే సాయంత్రం అయ్యేలా ఉంది. ఈ రోజు మొత్తం మీ ఫోన్ తోనే వర్క్ చేయాలి. బుజ్జి మమ్మీ, సైన్స్ ఫేర్ అంటే అక్కడ ఏముంటాయి? ఇలా జరిగిందేంటి? దుర్గమ్మ, ఇలా జరిగిందేంటి? ఇంకా ఎంతసేపు పడుతుంది డ్రైవర్ అంకుల్? ఇంకో గంట పట్టుద్దమ్మా. ఈలో పేలిపోతే నేను చచ్చిపోతాను. ఎక్కడున్నావు? బస్సులోనే సార్. బాంబు పెట్టేశానన్నావు కదా గిరి, ఇంకా పెట్టలేదా? బాంబు పెట్టేశాను సార్. వచ్చేద్దాం అనుకుంటే కలెక్టర్ వల్ల కుదరలేదు. నేను చూస్తాను సార్. ఆ బాంబు పేలకుండా ఆపండి సార్. అది అయ్యే పని కాదు గాని నువ్వు ఇంకేం ఆలోచించకుండా బస్సులో నుంచి దూకే, వేరే దారి లేదు. సరే సరే సార్. చేతవనా సన్ను. నీ మీద అనుమానంగానే ఉందిరా. నేనేం చేశాను మేడం? బాంబు ఎక్కడ పెట్టావు? చెప్పు, ఎక్కడ పెట్టావు? ఏం బాంబు మేడం? చెప్పకపోతే నువ్వు చస్తావురా. చెప్తే నిన్ను కాపాడతాను. ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్తాను మేడం.
చెప్పు. చూపిస్తాను మేడం. చూపించు. ఎక్కడ పెట్టుంటాడు? గిరి, అక్కడేం చేస్తున్నావు? సీట్ లూజ్ అయింది మేడం, బిగిస్తున్నాను. దూకేసావా? దూకేశాను సార్. కాకపోతే మీతో మాట్లాడినప్పుడు కలెక్టర్ వినేశారు సార్. నన్ను కొట్టారు సార్. నా పేరు చెప్పావా? లేదు సార్, బాంబు ఎక్కడుందో కూడా చెప్పలేదు. బస్సులో నుంచి దూకేశాను. గుడ్ రాగిరి, సేఫ్ సైడ్ కి నేను చెప్పే వరకు నువ్వెక్కడా కనిపించకు. సరే సార్. మమ్మల్ని కాపాడండి. అర్థమైంది. అందుకే నా ఆపకుండా అక్షర డ్రైవ్ చేస్తూనే ఉంది. హలో, పోలీస్ స్టేషన్. ట్రాఫిక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అంబులెన్స్ కూడా చెప్పండి. ఎంతో మంది పిల్లలున్నారు. కాపాడాలి సార్, త్వరగా రండి. అన్నయ్య. దుర్గా, ఎక్కడున్నావురా? బయటన్నాను అన్నయ్య. ఫాస్ట్ గా వచ్చే. ఇప్పుడే వస్తున్నాను అన్నయ్య. రే, బండి ఒకసారి. దుర్గా, ఎక్కడున్నావురా? వచ్చేసానన్నా. రా రా, పోనీ పోనీ పోనీ, వెళ్ళు. ఫాస్ట్ గా వెళ్ళు. ఓకే అన్నా, ఓకే. బ్రేకింగ్ న్యూస్. స్కూల్ ఎక్స్కర్షన్ కి వెళ్తున్న బస్ లో ఎవరో ఆగంతకులు బాంబు పెట్టారని విశ్వసనీయ సమాచారం. బస్ వేగం తగ్గితే బాంబు పేలిపోతుందంట. అయ్యో, వెళ్ళు ఫాస్ట్. ఓకే అన్నా. కలెక్టర్ అక్షర పిల్లల్ని కాపాడే ప్రయత్నంగా వారే బస్ ని డ్రైవ్ చేస్తున్నట్టుగా తెలిసింది. ఫాస్ట్ రా. ఏ క్షణం ఏం జరుగుతుందో అని తెలియని ఉత్కంఠ నెలకొంది. భయపడకు,
ఏం కాదు. చిన్ని రా. భయం వేస్తున్నారు ఏం కాదురా, రామ్మా. వద్దు రా చిన్ని, ఏం కాదురా, రా. వద్దు. బుజ్జి రా. అమ్మ నేను కాపాడుతానుగా, నువ్వు రా. బుజ్జి నువ్వు వెళ్ళు బుజ్జి. రా. జాగ్రత్త. రే, డోర్ లాక్ చేయి. అక్షర ఎంత స్పీడ్ లో ఉంది? 50 అండి. సరే, స్టీరింగ్ వదిలేసి వచ్చేయి. మనుషులున్నారండి, ఎవరు లేని ప్లేస్ లోనే వదలాలి. సరే నేను వస్తా, నేనే డ్రైవ్ చేస్తాను. నువ్వు రా. నువ్వు ఆ బండిలో వచ్చే. నువ్వు రా అక్షర. బాంబు ఏ టైంకి పేలేలా పెట్టారో తెలియదు. నాకేమైనా పర్వాలేదు. అక్షర నువ్వు వచ్చేయి. వద్దండి, వద్దు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇలా వదిలేనా? వచ్చే అక్షర. మీరు వెళ్ళండి. అక్షర చాలా థ్యాంక్స్ బిగ్ ఫ్రెండ్. నాకు థ్యాంక్స్ ఏంట్రా, నువ్వేమన్నా నా ఫ్రెండ్వి. మేడం, మీ ప్రాణాలు అడ్డుపెట్టి ఇంతమంది పిల్లల్ని కాపాడారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేశారు. ప్రాణాలు కూడా లెక్క చేయని మిమ్మల్ని చూసి ప్రతి ఆఫీసర్ ప్రజల కోసమే ఎలా నిజాయితీగా బ్రతకాలో నేర్చుకోవాలి మేడం. ఇంత రిస్క్ చేసినందుకు ఫలితం దక్కింది. ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? కాపాడుకున్నాము, సంతోషమే కదా. వీరు అరవింద్ గారు, వీరు లేకుంటే జరిగేదే కాదు. మీరు చాలా గ్రేట్ సార్. పిల్లల్ని, డ్రైవర్ని కాపాడారు. అంతేకాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. దుర్గా, డ్రైవర్కి ఇప్పుడు ఎలా ఉంది? అంబులెన్స్ వచ్చింది, అందులోనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. కోలుకుంటాడు. మీ నినాదం ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని, ఏ ఒక్కరి ప్రాణం పోకూడదని నిరూపించింది మేడం. బ్రేకింగ్ న్యూస్. పేలిపోయిందనే వస్తుంది. ఆఖరి క్షణం వరకు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠతో జరిగిన బస్ సంఘటనలో చివరకు కలెక్టర్ అక్షర, అరవింద్ పిల్లల్ని కాపాడారు. శుభం కార్డ్ ని చూసాం. అయ్యో, నువ్వు చచ్చి నా ప్లాన్ గెలుస్తుందనుకుంటే నా ప్లాన్ చచ్చి నువ్వు గెలిచావు కదా. అక్షరా, అక్షరా, ఇంకేం చేయాలి నిన్ను? నిన్ను వదలా. ఇది కూడా తుస్సుమందా మీ అమ్మ తోడు? ఇంత చేస్తే బస్సు పేలింది కానీ అది మాత్రం చావలేదు. అచ్చరే, ఆ క్లీనర్ గాడేనని అక్షరకు తెలిసిపోయిందని వాడే చెప్పాడన్నావు కదా. వాడెక్కడా కనపడకుండా చూడయ్యా. సార్ 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 సార్, నువ్వెందుకు వచ్చావురా? కలెక్టర్కి ఏం కాలేదని టీవీలో చూపిస్తుంటే నన్నేం చేయమంటారు సార్? నీ బండపడా, అందుకని ఏకంగా ఇంటికే వచ్చేస్తావా? మీ అమ్మ తోడు ఫోన్ చేసి చావచ్చు కదా.
ఫోన్ ఆన్ లో ఉందా? ఉంది సార్. ఫోన్ ఇటీ. ఓకే ఓకే మేడం, ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఎక్కడ? గాంధీనగర్ 4వ లైన్లో సిగ్నల్ చూపిస్తుందంట మేడం. అత్తయ్య గారు భూపతికిచ్చిన ఇల్లు అక్కడే ఉంది కదా. వాడు ఫోన్ చేసిన లాస్ట్ కాల్ కూడా భూపతిదే మేడం. పోలీసులతో వచ్చేస్తుందయ్యా, ఏదో ఒకటి చేయవయ్యా. సార్ ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? ఆగంట్రా, నాకే కాళ్ళు చేతులు ఆడట్లేదంటే నన్నే అడుగుతున్నారు. ఏవయ్యా, వచ్చి కాల్ చేస్తే నీకుండి కూడా ఆగిపోతుందయ్యా. భయపెట్టుకే. ఏదో ఒకటి చెప్పయ్యా. ఒకటి దారి. రేగిరి, నువ్వు ఎవరికి కనిపించకుండా వెళ్ళి దాక్కు. ఎక్కడ సార్? ఆ వాషింగ్ మిషన్ లో దాక్కోవయ్యా. వెళ్ళరా. పట్టను సార్. అయ్యో, చావు ముందు పెట్టుకొని వీడు క్వశ్చన్లు వేస్తాడేంటయ్యా? వాళ్ళు వచ్చి నిన్ను చూశారంటే ముక్కలు ముక్కలు చేసి పట్టిస్తారా? పర్లేదా? ఏంట్రా, వెళ్ళరా, వెళ్ళి దాక్కో. ఏమండి, అక్షర వచ్చింది. ఓహో, కలెక్టర్ గారు ఏంటి ఇలా వచ్చారు? సరే, డైరెక్ట్ గా విషయానికి వచ్చేస్తాను. ఆ క్లీనర్ గాన్ని నువ్వే తీసుకొస్తే బెటర్. ఏ క్లీనరు? నాకు లారీ ఏం లేదే. గిరి 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 గిరియా? వాడెవడు? బాగా ఆలోచించుకొని చెప్పే సమాధానాన్ని తెలివిగా చెప్పు. గిరి ఎవరో తెలీదా? ఆ రోజు అరవింద్ నా పీక పట్టుకున్నట్టు చీకట్లో బాణం వేస్తోంది. తెలుసా తెలీదా? తెలీదు అక్షరా. తెలివి వాడుతావనుకున్నాను. వాడినా తప్పించుకునే వాడివి కావులే. నువ్వేం మాట్లాడుతున్నావో ఏం అర్థం కావట్లేదు. ఆ క్లీనర్ ఎవరో, ఆ గిరి ఎవరో ఒట్టుగా నాకు తెలియదు కలెక్టర్ గారు. తెలియకుండానే వాడు నీకు ఫోన్ చేశాడా? కాల్ లిస్ట్ ఉంది, చూస్తావా? వాడు లాస్ట్ కాల్ మాట్లాడింది నీతోనే. నాతోనా? కాదు. శ్వేత, ప్రూఫ్ చూపించు. ఏమయ్యో, టక్కున బలే తిప్పావు, ఇక పట్టుకోలేరు. ఏదో అనుమానంగానే ఉంది. అప్పు, చిన్నక్క, ఇప్పుడే అంబులెన్స్ వచ్చింది. ఏమైందని అడిగితే జానకి కడుపు నొప్పి డ్రామా మొదలు పెట్టింది. అంబులెన్స్ లో భూపతితో వెళ్ళింది. కారుండగా అంబులెన్స్ పిలిపించి ఎందుకు వెళ్లారా అని అనుమానంగా ఉంది చిన్నక్క. ఖచ్చితంగా ఆ క్లీనర్ ని బార్డర్ దాటించడానికే అంబులెన్స్ ఎంచుకున్నారప్పు. వాడందులోనే ఉండుంటాడు, నో డౌట్. థ్యాంక్ యూ అప్పు. పట్టుకుంటాను, ఎలాగైనా పట్టుకుంటాను. సార్, అన్ని చెక్ పోస్టులకి మెసేజ్ పంపించండి. అంబులెన్స్ ని కూడా చెక్ చేయమనండి. నాకు ఫోటోస్ పంపించకుండా అంబులెన్స్ ని కూడా వదలొద్దు. సరే మేడం. ఇప్పుడే వెళ్లారు అంటే షార్ట్ కట్ ఎంచుకున్నా కూడా ఎక్కువ దూరం వెళ్ళుండరు. గన్నవరం హైవే పైకి వెళ్దాం అనుకుంటున్నారేమో. ఎగ్జాక్ట్లీ. సీను, గన్నవరం హైవేకి పోనివ్వండి, ఫాస్ట్. సరే మేడం.
వచ్చే చెక్ పోస్ట్ దాటేస్తే ఇంకా వీడిని పట్టుకోవడానికి అక్షరతల్లో జేజమ్మ దిగి రావాలి. అసలు మనం అంబులెన్స్ లో వీడిని తీసుకెళ్తున్నట్టు వాళ్ళకి తెలియదు కదయ్యా. ఇంకెలా వస్తుంది మీ అమ్మతోడు? ఇంత మంచి ఐడియా ఇచ్చిన శృతికి దాటేస్తున్నామని చెప్తాను. ఫోన్ చేయి. చెప్పండి భూపతి గారు. శృతమా, కాసేపట్లో అంబులెన్స్ లో చెక్ పోస్ట్ ని దాటైపోతున్నాము. ఓకే, కరెక్ట్ గా చెక్ పోస్ట్ దాటాక 2 కిలోమీటర్స్ దూరంలో నా వెహికల్ ఆగుంది. నా వెహికల్లో వాణ్ణి బార్డర్ దాటిస్తాను. మళ్ళీ దేనికి శృతి? ఒకవేళ అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారని కనుక అక్షర కనిపెడితే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.